అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మేషరాశివారికి సంబంధించిన 2026 మార్చ్ 25 బుధవారం, 26 గురువారం, 27 శుక్రవారం, 28 శనివారం ఈ 4 రోజుల రాశిఫలాలు. ఈ 4 రోజులలో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం ప్రతి అంశాన్ని చాలా లోతుగా, నిజాయితీగా మీకు వివరించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరంతా వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ముఖ్యంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ రాశిఫలాలను పూర్తిగా చూడండి. మీ జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ కాలంలో మేషరాశివారికి ముఖ్యంగా అవసరమైనది సహనం. మీరు ఎంత కష్టపడినా ఫలితం వెంటనే రాకపోవడం వల్ల మనస్సులో నిరాశ కలగొచ్చు. చాలా సందర్భాల్లో నేను చేస్తున్నది సరియైనదేనా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇది సాధారణం, ఎందుకంటే ఈ సమయం మీలోని మానసిక బలం, ఆత్మస్థైర్యాన్ని పరీక్షించే దశ. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అందువల్ల మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. మీకు దైవం అండగా ఉంటుంది. మీరు ఎంత సహనంగా ఉంటే అంత త్వరగా ఈ కష్టకాలం ముగుస్తుంది. మీ నిర్ణయాల్లో తొందరపడకండి. ఒక్కో అడుగు ఆలోచించి వెయ్యండి. కష్టాలు వచ్చినప్పుడు మనస్సును కట్టడి చేసుకోవడం చాలా ముఖ్యం. అదే మీ విజయానికి మొదటి మెట్టు. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని అనుకోని ఆటుపోట్లు ఎదుర్కొంటారు. మీరు ప్లాన్ చేసిన పనులు ఆలస్యమవుతాయి లేదా మధ్యలో ఆగిపోతాయి. ఇది మీకు అసహనం కలిగిస్తుంది. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఆటుపోట్లు ఒక పాఠం నేర్పుతాయి. మీరు చేస్తున్న పనిలో కొంత మార్పు అవసరమని ఈ పరిస్థితులు సూచిస్తాయి. మీరు కొత్తగా ఆలోచించాలి, కొత్త దారులు వెతకాలి. అదే మీకు ముందుకు వెళ్లడానికి సహాయం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది మీకు ఇష్టం ఉండకపోవచ్చు, కాని సహాయం తీసుకోవడం తప్పు కాదు. సరైన వ్యక్తులను ఎంచుకోవడం మాత్రం ముఖ్యం. మీరు పడే ప్రతి కష్టం మీ భవిష్యత్తుకు బలమిస్తుంది. ఈ ఆటుపోట్లు మీలోని సహనాన్ని పెంచి జీవితాన్ని మరింత అర్థం చేసుకునేలా చేస్తాయి. ఈ సమయంలో కొంతమంది మీపై అనవసరంగా విమర్శలు చేయవచ్చు. మీరు చేసిన పనిని గుర్తించకుండా మీలో లోపాలే చూసేవాళ్లు ఉంటారు. ఇది మీ మనస్సుకు చాలా బాధ కలిగిస్తుంది. కాని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, అవమానమనేది మనల్ని కూల్చడానికి కాదు, మనల్ని మరింత బలంగా నిలబెట్టడానికి వస్తుంది. మీరు ఎవరో మీకు తెలుసు. మీ విలువను మీరు తగ్గించుకోకండి. ఇతరుల మాటల వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోకూడదు. ఇలాంటి సమయంలో నిశ్శబ్దం చాలా శక్తివంతమైన ఆయుధం. ప్రతిసారీ స్పందించడం అవసరం లేదు. మీ పని, మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఈ అవమానాలు ఒకరోజు మీ విజయానికి కారణమవుతాయి. అదే మనసులో పెట్టుకొని ముందుకు సాగాలి. ఈ రోజుల్లో కుటుంబంలో కొంత టెన్షన్ ఉండే అవకాశముంది. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులతో లేదా బంధువులతో విభేదాలు రావచ్చు. ఇక్కడ ముఖ్యమైనది మీరు ఎలా స్పందిస్తారు అనేది. మీరు కోపంతో స్పందిస్తే సమస్య మరింత పెరుగుతుంది. కాని మీరు ఓపికగా, శాంతంగా మాట్లాడితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. సమాజంలో కూడా మీ గురించి కొన్ని అపోహలు రావచ్చు. కొంతమంది మీ వెనుక మాట్లాడవచ్చు. ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. మీ నిజాయితీ, మీ ప్రవర్తన మీకు రక్షణగా నిలుస్తాయి. కాబట్టి మీ మాటల్లో జాగ్రత్త వహించండి. ఎవరికీ అనవసరంగా బాధ కలిగించకుండా ఉండండి. ఈ సమయం మీరు సంబంధాలను ఎలా కాపాడుకుంటారో పరీక్షించే దశ. డబ్బు విషయంలో ఈ రోజుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. వచ్చిన ఆదాయం సరిపోకపోవడం, అనుకోని ఖర్చులు రావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎంత సేవ్ చేయాలని ప్రయత్నించినా కొన్ని ఖర్చులు తప్పవు. ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఖర్చులను కంట్రోల్ చేయడం. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. అప్పులు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి.
ఒకసారి అప్పుల్లో పడితే బయటపడడం కష్టమవుతుంది. ఇది శాశ్వత పరిస్థితి కాదు. కొంతకాలం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. కాని అప్పటి వరకు మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువ నేర్పుతుంది. భవిష్యత్తులో మీరు మరింత బలంగా నిలబడడానికి ఇది సహాయం చేస్తుంది. మేషరాశివారికి ఈ 4 రోజులలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపించబోతోంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు, ఒత్తిడులు అన్నీ ఒక దశకు వచ్చి ఆగే సమయమిది. ఎందుకంటే దైవం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఈ సంకేతాలను గమనించగలిగితే మీ జీవితంలో జరగబోయే మార్పులను మీరు ముందుగానే అర్థం చేసుకోగలరు. చాలామంది ఈ సంకేతాలను గుర్తించలేకపోతారు. ఎందుకంటే వారు తమ సమస్యలలోనే మునిగిపోతారు. కాని మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద అర్థం చెప్పగలవు. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు వృధా కావు. ప్రతి బాధ వెనుక ఒక దైవ ప్రణాళిక ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ఆ ప్రణాళికను అనుభవించడం ప్రారంభిస్తారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు గతం గురించి బాధపడకుండా భవిష్యత్తుపై ఆశపెట్టుకుంటారు. ఇదే దైవ సంకేతాల ప్రారంభం. ఇది మీ జీవితంలో ఒక మలుపు. మీ మనసులో ఒక విచిత్రమైన శాంతి ఏర్పడుతుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీలో ఒక నిశ్శబ్దమైన స్థిరత్వం కనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది దైవకృప. మీరు దేవుణ్ణి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. పూజలు చెయ్యాలని, మంత్రాలు జపించాలని అనిపిస్తుంది. ఇది మీ ఆత్మ దైవానికి దగ్గరవుతున్న సంకేతం. ఇప్పటివరకు మీకు కలిగిన భయాలు, ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు లోపల ఒక నమ్మకం కలుగుతుంది. ఏదో మంచి జరగబోతోంది అనే భావన. ఈ శాంతి మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. మీరు తొందరపడి చేసే తప్పులు తగ్గిపోతాయి. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి అవకాశముంది. ధ్యానం చెయ్యడం, దేవాలయానికి వెళ్లడం, మంత్రజపం చెయ్యడం మీకు మరింత శాంతినిస్తాయి. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభం. ఈ రోజుల్లో మీరు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొంటారు. ఇంతకుముందు మీరు పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీకు సంతోషాన్నిస్తాయి. ఒక చిన్న మంచి వార్త, ఒక అనుకోని కాల్, ఒక చిన్న సహాయం ఇవన్నీ మీ మనసులో ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అనుభవాలు కూడా కలుగుతాయి. మీరు ఆశించని సమయంలో మంచి జరిగిపోవడం, అనుకోని అవకాశాలు రావడం వంటి విషయాలు జరుగుతాయి. ఇవన్నీ దైవం మీకు ఇచ్చే సంకేతాలు. నీ కష్టం ముగుస్తుంది అని చెప్పే సూచనలు. ఈ సమయంలో మీరు పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీలోని నెగటివిటీ తగ్గిపోతుంది. మీరు నవ్వడం మరిచిపోయిన రోజుల తర్వాత మళ్లీ నవ్వడం నేర్చుకుంటారు. ఇది చిన్న విషయం కాదు. ఇది మీ జీవితంలో వెలుగు తిరిగి వస్తున్న సంకేతం. మీరు చాలా కాలంగా ఒక సమస్యతో పోరాడుతూ ఉంటారు. మీకు ఎవరూ అండగా లేరని అనిపిస్తుంది. కాని ఈ రోజుల్లో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. మీరు ఎప్పుడూ ఆశించని చోట నుండి ఒక అవకాశం వస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది దైవకృప. మీరు పడిన కష్టాన్ని చూసి దైవం మీకు సరైన వ్యక్తులను పంపిస్తుంది. వారు మీకు మార్గం చూపిస్తారు, మీకు ధైర్యమిస్తారు. ఈ సహాయం వల్ల మీ సమస్యలు కొంతవరకు పరిష్కారమవుతాయి. మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వచ్చిన సహాయాన్ని గౌరవించాలి, కృతజ్ఞతతో ఉండాలి. దైవం ఇచ్చే ప్రతి అవకాశం మీ జీవితాన్ని మార్చగలదు. ఇప్పటివరకు మీకు అన్నీ వ్యతిరేకంగా ఉన్నట్లుగా అనిపించింది. మీరు ఎంత ప్రయత్నించినా పనులు సరిగ్గా జరగలేదు. కాని ఇప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ముందుగా ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభిస్తాయి. మీకు ఎదురైన సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఇది ఒక్కరోజులో జరగదు, కాని నెమ్మదిగా, స్థిరంగా మార్పు కనిపిస్తుంది. మీ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. మీరు భయపడకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. ఇది మీ అదృష్టం తిరిగిన సంకేతం. మీరు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు బలమిస్తాయి. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కాదు, అవి మారిపోతాయి. మేషరాశివారికి ఇది చాలా ముఖ్యమైన దశ. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయని
ఈ సంకేతం తెలియచేస్తోంది. బంగారు కాలమనేది ఒక్కసారిగా రాదు. అది మొదట చిన్న చిన్న సూచనల రూపంలో కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. మీరు ముందుకు వెళ్లాలని, కొత్తగా ప్రారంభించాలని భావిస్తారు. ఇదే మేషరాశివారికి ఇది చాలా ముఖ్యమైన దశ. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయని ఈ సంకేతం తెలియచేస్తోంది. బంగారు కాలమనేది ఒక్కసారిగా రాదు. అది మొదట చిన్న చిన్న సూచనల రూపంలో కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. మీరు ముందుకు వెళ్లాలని, కొత్తగా ప్రారంభించాలని భావిస్తారు. ఇదే బంగారు కాలం ప్రారంభ సూచన. మీరు ఇంతకాలం కష్టపడి చేసిన పనులకు ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. చిన్న విజయాలు పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీ చుట్టూ ఉన్నవాళ్ల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది. మీను అర్థం చేసుకునేవాళ్లు పెరుగుతారు. మీ విలువను గుర్తించేవారు ముందుకు వస్తారు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టాలి. దైవం ఇచ్చిన అవకాశాలను వదులుకోకండి. మీ ఆలోచనలలో స్పష్టత వస్తోంది. మీరు ఏ దారిలో వెళ్లాలో అర్థమవుతోంది. ఈ బంగారు కాలం మీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడానికి ప్రారంభదశ మాత్రమే. కాబట్టి మీరు ఈ సమయంలో కష్టపడటాన్ని ఆపకండి. దైవంపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే మీ జీవితంలో గొప్ప మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ రోజుల్లో మీ వ్యక్తిత్వం చాలా పరీక్షకు గురవుతుంది. మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు అన్నది చాలా ముఖ్యమవుతుంది. మీ ప్రవర్తనపై ఇతరుల దృష్టి ఉంటుంది. మీరు చేసే ప్రతి పని మీ గురించి ఒక అభిప్రాయం కలిగిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా వస్తుంది. కానీ కోపంతో తీసుకున్న నిర్ణయాలు తప్పులు చేస్తాయి. కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీరు నిజాయితీగా ఉంటే ఎవరూ మీను కిందకు లాగలేరు. మీలో ఉన్న మంచి లక్షణాలను పెంచుకోవాలి. మీరు ఒంటరిగా ఉండాలని అనిపించే సమయాలు కూడా వస్తాయి. ఇది తప్పు కాదు. కొన్నిసార్లు మనం మనతోనే మాట్లాడుకోవడం అవసరం. మీ బలహీనతలను గుర్తించి వాటిని బలంగా మార్చుకోవాలి. ఇదే మీ ఎదుగుదలకు మార్గం. మీ వ్యక్తిగత జీవితం స్థిరంగా ఉండాలంటే మీరు మీ ఆలోచనలను పాజిటివ్గా మార్చుకోవాలి. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు కూడా మంచిదే అవుతుంది. ప్రేమలో ఈ రోజుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తితో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మాటలలో జాగ్రత్త లేకపోతే సమస్యలు పెరుగుతాయి. మీరు చెప్పిన ఒక మాట ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవాలి. మీరు నిజాయితీగా ఉంటే మీ సంబంధం బలంగా ఉంటుంది. కానీ అబద్ధాలు, దాచిపెట్టే స్వభావం ఉంటే సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు త్యాగం చెయ్యాల్సి వస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది సంబంధాన్ని కాపాడే శక్తి. మీరు ఒకరికొకరు సమయం కేటాయించాలి, మాట్లాడుకోవాలి, సమస్యలను మనసులో పెట్టుకోకుండా బయటపెట్టాలి. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది బాధ్యత కూడా. మీరు సరైన విధంగా వ్యవహరిస్తే ఈ సమస్యలు కూడా మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తాయి. వివాహ జీవితం ఈ సమయంలో కొంత పరీక్షలో పడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. అహంకారం ఎక్కువైతే సమస్యలు మరింత పెరుగుతాయి. నేనే సరైను అనే భావనను తగ్గించాలి. మీరు ఒకరికొకరు గౌరవం ఇవ్వాలి. మాట్లాడే విధానం మార్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు మౌనం పాటించడం మంచిది. ప్రతి విషయం మీద వాదించడం అవసరం లేదు. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి పరిస్థితిని, వారి భావాలను గౌరవించాలి. మీరు కలిసి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల జోక్యం కూడా ఉండవచ్చు. కాని మీరు మీ సంబంధాన్ని మీరు కాపాడుకోవాలి. ప్రేమ, గౌరవం, సహనం ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఈ కష్టకాలం కూడా మీ బంధాన్ని మరింత బలంగా మార్చగలదు. ఈ 4 రోజుల్లో గ్రహస్థితి మేషరాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరీక్షిస్తాయి. గ్రహాల ప్రభావం వల్ల మీ ఆలోచనలు,
నిర్ణయాలు మారవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు గందరగోళానికి గురవుతారు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం చాలా మంచిది. దైవాన్ని ఆరాధించడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. మీరు చేసే మంచి పనులు, దానం, పూజలు ఇవన్నీ మీకు రక్షణగా నిలుస్తాయి. గ్రహాలు పరీక్షిస్తాయి, కాని పూర్తిగా కిందకు లాగవు. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ కాలాన్ని సులభంగా దాటవచ్చు. మీరు మీ మనస్సును స్థిరంగా ఉంచితే గ్రహాల ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది. దైవంపై విశ్వాసం, మంచి ఆలోచనలు ఇవే మీకు నిజమైన రక్షణ. ఈ కాలంలో మేషరాశి విద్యార్థులకు కొంత అస్థిరత కనిపిస్తుంది. చదవాలని అనిపించినా కాన్సంట్రేషన్ పూర్తిగా నిలబడకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. మీరు పుస్తకం తీసుకుని కూర్చున్నా మనసు వేరే దారికి వెళ్ళిపోతుంది. ఇది మీలో నిరాశను కలిగించవచ్చు. కాని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది శాశ్వత సమస్య కాదు. ఇది తాత్కాలికమైన గ్రహప్రభావం మాత్రమే. మీరు క్రమశిక్షణతో ఉండగలిగితే ఈ సమస్యను సులభంగా దాటవచ్చు. మీరు చదివే సమయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఒకేసారి ఎక్కువ గంటలు చదవడం కంటే 30 నిమిషాలు లేదా 1 గంట కాన్సంట్రేట్ అయి చదవడం మంచిది. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వంటి దృష్టి చెదరగొట్టే విషయాల నుంచి కొంత దూరంగా ఉండాలి. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎందుకు చదువుతున్నారు? మీ భవిష్యత్తు కోసం. ఈ ఆలోచన మీకు మోటివేషన్ని ఇస్తుంది. పరీక్షలలో కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ మీరు క్రమంగా చదివితే మీరు మంచి ఫలితాలు సాధించగలరు. గురువుల సలహాలను పాటించండి. మీ సందేహాలను వెంటనే అడగండి. ఈ కాలం మీకు డిసిప్లిన్ నేర్పించే సమయం. మీరు ఈ దశను సరిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీరు గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితి కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు నిలవకుండా ఖర్చవుతుందనే భావన కలుగుతుంది. అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు ప్లాన్ చేసిన బడ్జెట్ దెబ్బతింటుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఖర్చును ఒకసారి ఆలోచించి చెయ్యాలి. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఈ సమయంలో తొందరపడకండి. పూర్తిగా విశ్లేషించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీకు డబ్బు రావడం ఆగిపోదు, కానీ అది నిలబడటంలో సమస్య ఉంటుంది. కాబట్టి మీరు సేవింగ్పై దృష్టి పెట్టాలి. కొన్ని సందర్భాల్లో మీరు అప్పు తీసుకోవాల్సి రావచ్చు, కానీ అవసరం ఉన్నప్పుడే తీసుకోండి. ఇది కష్టకాలమైనప్పటికీ దీని తర్వాత మంచి మనీ గ్రోత్ ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మీకు లాభమిస్తాయి. దైవాన్ని ప్రార్థించడం, దానం చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఓపికగా ఉంటే ఈ సమస్యలు త్వరలో తగ్గిపోతాయి. ఉద్యోగంలో ఈ రోజుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ఎక్కువగా ఉండడం, టైం తక్కువగా ఉండడం వల్ల మీరు టెన్షన్ ఫీలవుతారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. మీ పనిమీద ఫోకస్ పెట్టాలి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. ఇది మీకు నిరాశ కలిగించవచ్చు. కానీ మీరు కష్టపడటాన్ని ఆపకండి. మీ పేషెన్స్ మీకు చివరికి ఫలితం ఇస్తుంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. వాదనలు, గొడవలు దూరంగా ఉంచాలి. కొత్త అవకాశాలు రావచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. పూర్తిగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. మీరు మీ పనిని నిజాయితీగా చేస్తే ఎవ్వరూ మీను ఆపలేరు. ఈ కాలం మీ కెరియర్కు ఒక పరీక్ష. మీరు దీన్ని విజయవంతంగా దాటగలిగితే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో ఈ రోజుల్లో కొంత మందగమన పరిస్థితి ఉంటుంది. మీరు ఆశించిన లాభాలు రాకపోవచ్చు. కొన్ని డీల్స్ ఆలస్యం అవుతాయి. కొన్ని అవకాశాలు మీ చేతిలోంచి జారిపోవచ్చు. ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. మీరు మీ వ్యాపారంలో మార్పులు చెయ్యాలని అనిపించవచ్చు, కానీ ముందుగా పూర్తిగా విశ్లేషించాలి. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించాలి. వారి నమ్మకం మీకు ముఖ్యమైనది. ఈ సమయంలో మీరు ఖర్చులను కంట్రోల్ చేయాలి. అవసరం లేని వ్యయాలను తగ్గించాలి. మీరు ఓపికగా ఉంటే పరిస్థితులు మళ్లీ మీకు అనుకూలంగా మారతాయి. ఈ కష్టకాలం మీకు వ్యాపారంలో అనుభవాన్ని ఇస్తుంది. ఇది భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలను తెస్తుంది. ఈ కాలంలో మేషరాశివారు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం చాలా మంచిది. ఇవి మీ సమస్యలను తగ్గించి మీ జీవితంలో శాంతి తీసుకువస్తాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరించండి. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి.
ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. మీ కష్టాలు తగ్గుతాయి. శుక్రవారం రోజున అమ్మవారిని పూజించండి. దీపం వెలిగించండి. ఇది మీ ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. పేదవారికి అన్నదానం చెయ్యండి. మీ సామర్థ్యానికి తగ్గట్టు సహాయం చెయ్యండి. మీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి. వారి ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది. ఈ పరిహారాలను మీరు విశ్వాసంతో చేస్తే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. చివరగా పార్వతీదేవి మంత్రం. ఓం పార్వత్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 లేదా 21 సార్లు జపించండి. మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు వస్తాయి. మేషరాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల రాశిఫలాలు మీరు పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని, మీ జీవితంలో కొంతైనా స్పష్టత ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీకీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడే సమాచారమైతే వారికి చేరేలా చేయడం కూడా ఒక మంచి పని. ఇంకా మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి నిజమైన, లోతైన రాశిఫలాలు ప్రతిరోజూ తీసుకువస్తుంటాం. మీ అభిప్రాయం మాకోసం చాలా ముఖ్యం. కాబట్టి ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. అలాగే మీ సందేహాలు, మీ సమస్యలు కూడా కమెంట్లో రాయండి. చివరిగా, మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా భయపడకండి. దైవం మీద నమ్మకముంచండి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.